రాజకీయం అంటే అమెరికాలో చేసే ఉద్యోగం కాదు. ఇక్కడ ప్రజల నాడి తెలియాలి. కేవలం అత్తగారి పేరు చెప్పుకొని ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లు చదువుతూ అసెంబ్లీలో తడబడడం చూస్తుంటే ప్రజలు ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నారు. వారసత్వ రాజకీయాల వెనుక ఉన్న అసలు రంగు బయటపడుతోందా? ప్రజాక్షేత్రం అంటే గ్లామర్ షో కాదు, గడప గడపకు పరిష్కారమని తెలియని అమాయకత్వం వెనుక నియోజకవర్గం ఆగమైపోతుందా? గెలిచిన రోజు గర్వంగా చెప్పుకున్న వాళ్లే నేడు తలదించుకునేలా చేస్తున్న ఆ యువ నాయకత్వం అసలు ఎటు వెళ్తోంది? పెద్దలను ఓడించామని విర్రవీగడం సులభమే, కానీ ఆ కుర్చీకి ఉన్న బాధ్యతను మోయడం అంత సులభం కాదని పాలకుర్తి గడ్డకు అర్థమవుతోంది. సాఫ్ట్వేర్ లెక్కలతోనే విదేశీ అనుభవంతోనో ఇక్కడ గడ్డపై ఉన్న కష్టాలను తీర్చలేరని ప్రజలు నిట్టూరుస్తున్నారు. హామీలు ఇచ్చినప్పుడు ఉన్న ఆవేశం అమలు చేసేటప్పుడు ఎందుకు ఆవిరైపోతోంది? అధికార గర్వం నెత్తికెక్కిందా, లేక క్షేత్రస్థాయి అవగాహన లేని అజ్ఞానమా? నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల కంటే పబ్లిసిటీ స్టంట్లపైనే శ్రద్ధ పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డెవలప్మెంట్ అంటే సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కాదు, జనం కన్నీళ్లు తుడవడం. నియోజకవర్గ సమస్యల మీద కనీస అవగాహన లేకపోవడం, పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం, కేవలం ఒక వర్గానికే కొమ్ము కాయడం, ఇవేనా మీరు నేర్చుకున్న రాజకీయ పాఠాలు? మునుపెన్నడూ లేని విధంగా ఒక నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిపోతుందంటే నాయకత్వం ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ఆ మేడం తన చుట్టూ ఉన్న భజన బృందాన్ని వీడి ప్రజల మధ్యకు వస్తే వాస్తవాలు తెలుస్తాయి. లేదంటే ఏ ప్రజలైతే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తారో వారే పాతాళానికి తొక్కే రోజు కూడా వస్తుంది.